ఓకే హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్. రైట్, రీసెంట్గా మనకి భూభారతి యాక్ట్, భూభారతి చట్టం, ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్. దీని గురించి రీసెంట్గా ఇండెక్స్ లాగా ఇది వచ్చింది కాబట్టి దీనిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇనీషియల్లీ. తర్వాత ఇన్ డీటెయిల్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దిస్ ఈజ్ జస్ట్ అన్ ఇండెక్స్ లాగే మీరు చదువుకోండి. అంటే బేసిక్ కాన్సెప్ట్స్ దీంట్లో ఏమేమి ఉన్నాయి ఆ అంశాల గురించి కూడా ఇన్ డీటెయిల్ మనం చదువుకోవచ్చు. ఎందుకంటే తర్వాత ఎగ్జామ్స్లో ఒకవేళ ఇది సెపరేట్గా ఒక కాన్సెప్ట్ లాగా లేదంటే ఒక పేపర్ లాగా ఉందనుకోండి, మనం ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసుకోవాల్సిందే. కాబట్టి ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ లేటర్ క్లాసెస్ ఆల్సో. జస్ట్ ఇప్పుడు అట్ ఎ గ్లాన్స్ మనం చదువుకుందాం. అసలు ఏంటి భూభారతి యాక్ట్ లేదా భూభారతి పోర్టల్ అన్నది ఏంటి అని అంటే, బేసిక్లీ మనకి దీనికంటే ముందు ధరణి అన్నటువంటి పోర్టల్ ఉంది. ఇది వరకు మనకి ధరణి అన్నటువంటి పోర్టల్ ఉంది. అది మీకు తెలిసిందే. 2020 సంవత్సరంలో 2020లో మన బీఆర్ఎస్ గవర్నమెంట్ దీనిని లాంచ్ చేసింది. ఇది వరకు ధరణి అన్నటువంటి పోర్టల్ని, ఈ ధరణి అన్నటువంటి పోర్టల్ లేదా ఇప్పుడు దానినే రీనేమ్ చేసి భూభారతి పోర్టల్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. ధరణి ప్లేస్లోనే భూభారతి పోర్టల్ వచ్చింది. ఇప్పుడు ఇవాళ మన క్లాస్లో ధరణి కంటే భూభారతి పోర్టల్లో యాడ్ అయినటువంటి కొత్త అంశాలు ఏంటి, లేదు అని అంటే టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ బెటర్ టు దట్ ఆఫ్ ధరణి, అసలు యాక్చువల్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి. ఈ ధరణి అన్నటువంటి పోర్టల్ సేమ్ ఇప్పుడు భూభారతి పోర్టల్, ధరణి పోర్టల్, ఇప్పుడు ల్యాండ్ ఎక్కడైతే ఉందో ఆ ల్యాండ్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడానికి అండ్ వాటన్నిటిని డాక్యుమెంట్ చేయడానికి, పరిశీలించి కరెక్ట్గా వాటన్నిటిని ఆ రికార్డ్స్ని మెయింటైన్ చేయడానికి వన్ ఆఫ్ ద పోర్టల్స్, ఆన్లైన్ పోర్టల్స్, దట్ ఈజ్ ధరణి రిజిస్ట్రేషన్ పోర్టల్ లాగా అనుకోవచ్చు. అయితే దీంట్లో చాలా టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయి. రీసెంట్గా చాలా టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఎర్రర్ 503, ఇది వన్ థింగ్, టెక్నికల్ గ్లిచెస్ రావటం. ఇంకొకటి గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఇది లేకపోవటం. గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఇది కూడా లేదు. అంటే ఇప్పుడు నేను ఏదన్నా ల్యాండ్ని రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకున్నాను అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నాను. రిజిస్టర్ అయిపోయిన తర్వాత దాంట్లో ఏదో చిన్న లిటిగేషన్ వల్ల సమ్ ల్యాండ్ మళ్ళీ నాకు యాడ్ అవ్వాల్సింది ఉంది నా పక్కన ఉన్నటువంటి ల్యాండ్. అలాంటప్పుడు నాకున్నటువంటి డాక్యుమెంట్స్ని యూజ్ చేసుకొని మరలా నేను ల్యాండ్ని యాడ్ చేసుకోవడం, దాన్ని సవరించుకోవడం, అమెండ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ధరణి పోర్టల్లో ఈ గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా దీంట్లో పాసిబుల్ అయ్యేవి కాదు ధరణి పోర్టల్లో. ఇది వన్ థింగ్. టెక్నికల్ గ్లిచెస్ ఏదైనా చేయాలి అని అంటే, అసలు గ్రీవెన్స్ పెట్టుకోవాలి అని అంటే బాబు మాకు ఈ క్వెరీ ఉంది అని రైజ్ చేయడానికి కూడా ఆప్షన్ ఉండేది కాదు. అమెండ్మెంట్స్ చేసుకోవడానికి అంటే చేంజెస్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉండేది కాదు. ఈవెన్ మ్యూటేషన్స్ అంటే ఇప్పుడు నాకు వారసత్వంగానో లేదు అని అంటే వేరే వాళ్ళు అంటే నా ఫ్యామిలీ ఇది వరకు నా గ్రాండ్ పేరెంట్స్ నుంచి నాకు ఆస్తి రావడమో, లేదు అని అంటే నా బ్రదర్ ఆస్తి ఆయన తర్వాత నాకు రావటము, అట్లా ఆయన పేరు నుంచి నా పేరుకి చేంజ్ అవ్వడం, ఇట్లాంటివి దాని ద్వారా వచ్చేటువంటి ల్యాండ్ మ్యూటేషన్స్ అని అంటాం. అట్లా చేంజెస్ జరగడం, అలా మ్యూటేషన్స్ చేసుకోవడానికి కూడా పాసిబుల్ అయ్యేది కాదు. ఈవెన్ వక్ఫ్ ల్యాండ్స్ అని చెప్పి ఈ రీసెంట్గా ఈ యాక్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, స్పెషల్ వీడియో చేసాం. వక్ఫ్ ల్యాండ్ అయినా అంటే సెపరేట్గా ఏదైనా ఒక దగ్గర ల్యాండ్ కనిపిస్తే ఇది మా భూమి అని చెప్పేసి వక్ఫ్ బోర్డు వాళ్ళు డిక్లేర్ చేసుకోవడం, లేదు అని అంటే ఎవరైనా ఒక ల్యాండ్ని అంటే వాళ్ళ ల్యాండ్ అని చెప్పేసి కబ్జా చేయడం, ఇలాంటివన్నీ కూడా అసలు అది నిజంగానే వక్ఫ్ ల్యాండ్కి సంబంధించిందా, లేదా సమ్ ట్రైబల్ ల్యాండా, లేదా గవర్నమెంట్ ల్యాండా, ఇట్లా క్రాస్ వెరిఫై చేయటం, ఇవి కూడా దిస్ మెకానిజం వాజ్ ఆల్సో యాబ్సెంట్ ఇన్ ధరణి పోర్టల్. వీటన్నిటిని ఇప్పుడు అడ్రస్ చేస్తూ ఆ ధరణి పోర్టల్ ప్లేస్ని రీప్లేస్ చేస్తూ ఈ భూభారతి పోర్టల్ని తీసుకొని వచ్చారు. భూభారతి యాక్ట్ అంటే దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నిటినీ కూడా ఓవర్కమ్ చేయటానికే భూభారతి పోర్టల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎగ్జాక్ట్గా అసలు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పింది అట్ ఎ గ్లాన్స్, ఇదంతా కూడా దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇది
అయితే రైట్, 1 by 1 చూద్దాం. దీంట్లో మెయిన్ ఆస్పెక్ట్స్ వచ్చేసి ఏంటి అని అంటే కొత్త భూమి హక్కుల రికార్డు, అంటే ఇప్పుడు ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వాళ్ళ రికార్డ్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా తప్పుల సవరణకు అవకాశం. ఇందాక నేను చెప్పాను కదా, ఏమైనా చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి అని అంటే ఆ పోర్టల్లో పాసిబుల్ అయ్యేది కాదు, ఇప్పుడు పాసిబుల్ అయ్యింది. ఇంకా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే మ్యాప్ తయారీ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి రిమెంబర్డ్. రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అని అంటే ఒకళ్ళ పేరు మీద నుంచి ఇంకొక పేరు మీదకి మార్చుకోవటం. అలా రిజిస్టర్ అని అంటే ఒక ల్యాండ్ని మన పేరు మీద రాయించుకోవడం, దట్ ఈస్ రిజిస్ట్రేషన్. చేయటానికి ముందు ఫస్ట్ ఆ ల్యాండ్ గురించి, అది ఏ టైప్ ఆఫ్ ల్యాండ్, అసలు వీళ్ళదేనా ఆ ల్యాండ్, లేదంటే వీళ్ళు కొట్టేసి వీళ్ళు రిజిస్టర్ చేసుకుంటున్నారా, లేదా వక్ఫ్ బోర్డు వాళ్ళకి చెందినటువంటి ల్యాండ్, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అవన్నీ ఎలా తెలుస్తాయి? సర్వే చేస్తే తెలుస్తుంది. అట్లా ఫస్ట్ సర్వే చేసి దాని తర్వాత ఏం చేస్తారంటే ఇంకొక కొత్త ఇనిషియేటివ్ మ్యాప్. ఇప్పుడు ఈ ఏరియా వరకు నాది అనుకోండి, ఈ ల్యాండ్ వరకు నాది అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వీళ్ళ ల్యాండ్ అని చెప్పేసి ఒక మ్యాప్ కూడా, అంటే ఆ సరిహద్దు బౌండరీస్. ఇప్పుడు నాకు ఒక 5 గుంటలో 10 గుంటల ల్యాండ్ ఉందండి. తర్వాత పక్కన నా ల్యాండ్ పక్కన ఉన్నటువంటి ల్యాండ్ ఓనర్ వచ్చేసి, ల్యాండ్ లార్డ్ వచ్చేసి, ఈ నీది 10 గుంటలు కాదు, నీది జస్ట్ 8 గుంటలే, మిగతా 2 గుంటల ల్యాండ్ నాది అని చెప్పి ఆయన లిటిగేషన్ కూడా పెట్టే అవకాశం ఉంది. అలా ఆ లిటిగేషన్స్ని తప్పించుకోవాలి అని అంటే ఈ మ్యాప్ ఏదైతే ఉందో, ఈ మ్యాప్ ఉందనుకోండి అంటే రిజిస్టర్ చేసేటప్పుడు లేదా మ్యూటేషన్ జరిగేటప్పుడు ఈ మ్యాప్ని కూడా తప్పనిసరిగా అరేంజ్ చేస్తారు. అప్పుడు ఖచ్చితంగా ఒక చిన్న పొల్లు కూడా పోకుండా, ఒక చిన్న ఇంచ్ ఆఫ్ ల్యాండ్ కూడా పోకుండా ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అని చెప్పేసి ఆ మ్యాప్ ద్వారా కూడా క్లియర్గా ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడానికి ఏమీ ఉండదన్నమాట. అది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా పెండింగ్ సాదా బైనామా ఈ ల్యాండ్స్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. ఏవైతే సాదా బైనామా ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకుంటారు కదా, ఆ అప్లికేషన్స్ కూడా ఇది వరకు అసలు వాటిని పట్టించుకునే వాళ్ళే కాదు సాదా బైనామా ల్యాండ్స్ని. ఆ సాదా బైనామా ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్కి కూడా ఇప్పుడు ఒక సొల్యూషన్ని దీని ద్వారా చూపిస్తారు. వారసత్వంగా వచ్చిన భూములు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ. ఇప్పుడు మా ఫాదర్ నుంచి నాకు ఆస్తి రావడం, అది మా గ్రాండ్ పేరెంట్స్ నుంచి నాకు ఆస్తిగా రావటం, దానికి కూడా ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. 6 months 1 year లేదా 1.5 year. ఆ టైం ఫ్రేమ్ లోపే వాళ్ళు ఇచ్చినటువంటి టైం ఫ్రేమ్ ఎంతైతే ఉందో ఆ లోపే వాళ్ళు సర్వే చేయడం అయిపోవాలి. వాళ్ళు దాని గురించి ఒక రిపోర్ట్ ఇవ్వాలి, మ్యాప్ని తయారు చేసి ఇవ్వాలి. అవన్నీ కూడా ఇన్ టైంలో, విత్ ఇన్ నో టైంలో ఇది జరిగిపోతుంది. భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించినా మ్యూటేషన్ చేసి రికార్డులో నమోదు. నేను చెప్పాను కదా, ఏ విధంగా అయినా రావచ్చు. పేరెంట్స్ నుంచి, గ్రాండ్ పేరెంట్స్ నుంచి అయినా రావచ్చు, లేదనంటే ఎవరైనా గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు. ఇట్లా ఏ విధంగా మనకి ల్యాండ్ వచ్చినా కూడా వాటి గురించి ముందు అది మ్యూటేషన్ త్రూ, అంటే ఒకళ్ళ పేరు మీద నుంచి ఇంకొక పేరు మీదకి మార్చుకున్నప్పుడు అది డీమ్డ్ మ్యూటేషన్ అని కూడా ఉంటుంది. డీమ్డ్ మ్యూటేషన్ అంటే ఏంటి? అది లీగల్గా కరెక్ట్గా దాని వ్యాలిడిటీ లీగల్గా అది వ్యాలిడ్ అవుతుంది. ఎప్పుడు ఫస్ట్ వాళ్ళు అసలు ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకుంటారు. అంటే ఒక క్లారిటీ రాకముందు కూడా దానిని వ్యాలిడ్ అని చెప్పేసి చెప్తారు. దాని తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. అంటే బేసిక్గా ఆ ల్యాండ్ మ్యూటేషన్కి చెందిందా కాదా అని చెప్పేసి అయితే చెక్ చేస్తారు. అదే డీమ్డ్ మ్యూటేషన్. ఒకవేళ వాళ్ళదా కాదా అని చెప్పేసి ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళదా కాదా అని చెప్పేసి తర్వాత చూస్తారు. ఆ సర్వే అదంతా వెరిఫై అయిన తర్వాత ఆ మ్యూటేషన్ రికార్డ్ చేస్తారు. పాసు పుస్తకాలలో భూమి పటం ఖచ్చితంగా, ఇది వరకు ధరణి పోర్టల్లో అసలు మ్యాప్ ఉండేది కాదు, పాస్బుక్స్లో ఖచ్చితంగా ఆ మ్యాప్ అన్నది ఉంటుంది. భూ సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీల్ వ్యవస్థ. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 tier అప్పీల్ ఫామ్, అంటే 2 tier అప్పీల్ మెథడ్. ఫస్ట్ Tier 1లో ఏం జరుగుతుంది అని అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో RDO ఆయన స్థాయి వరకు మనం ఆయన స్థాయిలో కంప్లైంట్ని రేజ్ చేయొచ్చు. బాబు మా రిజిస్ట్రేషన్లో ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయి, లేదంటే మేము ఇట్లా మార్పు చేయాలనుకుంటున్నాం, రేష్మ పేరు మీద నుంచి సాషా పేరు మీదకు అట్లా మారుద్దాం అనుకుంటున్నాం. ఇట్లాంటివన్నీ కూడా అర్జీ ఫస్ట్ RDOకి అర్జీ పెట్టుకోవాలి. అది Tier 1 లెవెల్లో.
అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు అని అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ Tier 2 డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్లో కూడా మనం ఆ ఇష్యూని సాల్వ్ చేసుకోవచ్చు. ఇట్లా 2 tier ఫామ్. ఇదివరకు ధరణి పోర్టల్లో డైరెక్ట్గా ఈ ఆర్డీఓకి ఎటువంటి అధికారం ఉండేది కాదు. డైరెక్ట్గా ఇదర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హయాంలో ఉండేది, లేదు అని అంటే హైకోర్టులో ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళ హయాంలో ఉండేది. అంతేకాని ఈ Tier 1 Tier 2 లెవెల్స్ ఏవి ఉండేవి కాదు. డైరెక్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సమ్వన్ అంతే. ఇప్పుడు కానీ అలా కాకుండా ట్రాన్స్పరెన్సీని, అకౌంటబిలిటీని మెయింటైన్ చేయడానికి ఈ టూ టియర్ లెవెల్ దీనిని ఈ అప్పీల్ని తీసుకొని వచ్చారు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. భూధార్ కార్డుల జారీ ఇదివరకు లేదు. ఈ భూధార్ కార్డుల జారీ కూడా వీటిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు, వీటికి కూడా రికార్డ్స్ని ఇప్పుడు కల్పిస్తారు. రైతులకి ఉచిత న్యాయ సహాయం. నేను ఇందాక చెప్పాను గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం అన్నది ఇదివరకు ధరణి పోర్టల్లో లేదు. కాకపోతే ఇప్పుడు ఈ పోర్టల్ త్రూ మనం ఏదైనా మనకి సమస్య ఉందనుకోండి, అసలు ఫస్ట్ వాయిస్ రైజ్ చేయడానికి అంటే పాయింట్ రైజ్ చేయడానికి దీంట్లో ఆప్షన్ ఉంది, క్వెరీ రైజింగ్కి ఆప్షన్ ఉంది. ఇదివరకు ఆప్షన్ లేదు. ఇది కూడా కొత్తగా వచ్చింది, వెరీ ఇంపార్టెంట్ వన్. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, ఇది కూడా మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వ భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం. ఎవరైనా వక్ఫ్ బోర్డు వాళ్ళు వచ్చి ఈ ల్యాండ్ మాది అని చెప్పడం, లేదు అని అంటే ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఆక్యుపై చేయటం, లేదు వేరే వాళ్ళు మాకు గిఫ్ట్ లాగా ఇచ్చారు కాకపోతే వాటి రికార్డ్స్ లేవు అని చెప్పేసి వాళ్ళ ల్యాండ్లోకి కలుపుకోవడం, ఇలాంటివన్నీ ఎవరైనా చేశారు అని అంటే దానిని రద్దు చేసేస్తారు. కానీ వాళ్ళకి గ్రాంట్ చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వడం ఇలాంటివన్నీ జరగవు. ఖచ్చితంగా సర్వేని కండక్ట్ చేస్తారు. ఆ సర్వేలో వాళ్ళది అని తేలినప్పుడు మాత్రమే పట్టాలు అన్నటువంటి వాటిని అందజేస్తారు. ఇది కాకుండా ఇంకా రికార్డులో తప్పుల సవరణ. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, బై మిస్టేక్ ఇప్పుడు నా నేమ్ తప్పుపడుతుంది, లేదు అనంటే నా డీటెయిల్స్ తప్పుపడ్డాయి, లేదు అనంటే సమ్ ల్యాండ్ దాని గురించి చిన్న చిన్న తప్పులు జరిగాయి అనుకోండి, వాటిని సవరించుకోవడానికి అవుతుందా, పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఎగ్జామ్కి అప్లై చేస్తున్నాం అనుకోండి, కంగారు ఫాస్ట్గా ఇప్పుడు నా పేరుంది రేష్మా బేగం, ఆ ప్లేస్లో రేష్మా AA పడింది అనుకోండి, అప్పుడు నా ఆధార్ కార్డులో ఒకటి ఉంటుంది, నా SSC మార్క్స్ మెమోలో ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను దీంట్లో అప్లికేషన్లో పెట్టింది వేరేది ఉంది. ఇవి 3 క్రాస్ వెరిఫై చేసుకుంటారు కదా, క్రాస్ వెరిఫై చేసినప్పుడు రాంగ్ అని వస్తుంది. అయితే అలాంటి వాటిని చేంజ్ చేసుకోవడానికి మళ్ళీ మనకి ఛాన్స్ ఉంటుంది. మనం ఇన్ డీటెయిల్ క్లియర్గా చూసుకొని మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ అలాంటి చిన్న చిన్న తప్పులు ఎప్పుడైనా జరిగితే Section 4 Rule 4 అండ్ Schedule A దీని ప్రకారం ఆ తప్పుల్ని మనం సవరించుకోవచ్చు. హక్కుల రికార్డులో తప్పుల సవరణ. భూమి హక్కులు ఉండి రికార్డులో లేని వారి హక్కులు వాళ్ళ గురించి మళ్ళీ రికార్డులో ఎక్కించాలి అని అనుకోండి. కొత్త చట్టం వచ్చిన సంవత్సరంలోగా ఇప్పుడు ఈ యాక్ట్ని తీసుకొని వచ్చారు కదా, భూభారతి యాక్ట్. ఈ యాక్ట్ వచ్చిన తర్వాత వితిన్ 1 year, 1 సంవత్సరం లోపే వాళ్ళ డీటెయిల్స్ని ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత అయితే మళ్ళీ పాసిబుల్ కాదు. 1 year లోపు చేసుకోవచ్చు. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఇందాక చెప్పుకున్నాం కదా, RDO లెవెల్లో ఫస్ట్ RDO, దాని తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఒకటి RDO లెవెల్లో, ఇంకొకటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్లో ఈ దరఖాస్తుని, ఈ అప్లికేషన్ని ఫస్ట్ ఈయన పరిశీలిస్తారు RDO, తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ దాన్ని వెరిఫై చేస్తారు. వీళ్ళిద్దరు ఎస్ ఇవి వాళ్ళ రికార్డ్సే అని కన్ఫర్మ్ చేసిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటారు. వీరు తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే, ఇంకా ఏమన్నా అంటే వేరే వాళ్ళకి దీనికి సంబంధించి మాకేమన్నా అబ్జెక్షన్స్ ఉన్నాయి అని చెప్పారనుకోండి, ఎవరైనా అబ్జెక్షన్ రైజ్ చేస్తే అప్పుడు మళ్ళీ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి మీరు అర్జీ పెట్టుకోవచ్చు. లేదా స్పెషల్ ట్రిబ్యునల్స్ ఉంటాయి కదా, అర్త్ ట్రిబ్యునల్స్, ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా అప్పీల్ చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా ఇది వరకు ధరణి పోర్టల్లో ఇట్లా చేసుకోవటానికి ధరణి చట్టంలో రికార్డుల సవరణ కోసం నియమం లేదు. బట్ దానిని ఇప్పుడు రీసెంట్గా ఈ పోర్టల్ ద్వారా యాడ్ చేశారు. అండ్ రైట్, నెక్స్ట్ వన్, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్. ఇప్పుడు అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉన్నాయి, దాని తర్వాత మ్యూటేషన్ ల్యాండ్స్, వాటి గురించి కొనుక్కుంటే ల్యాండ్ రావటం, లేదు అనంటే దానం, ఎవరైనా దానంగా ఇవ్వటం, తనఖా, బదిలీ,
భాగ పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే ఫస్ట్ తహసీల్దారు రిజిస్ట్రేషన్ చేస్తారు, ఎంఆర్ఓ రిజిస్టర్ చేసి తర్వాత హక్కుల రికార్డులు మార్పులు చేసి పట్టాదారికి పాస్బుక్ అప్పుడు గ్రాంట్ చేస్తారు. దాని తర్వాత రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్, ఇది వరకు రిజిస్ట్రేషన్ జరిగి తర్వాత మ్యూటేషన్ అసలు అది ఉందా లేదా ఆ సర్వే కూడా క్లియర్గా ఉండేది కాదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ వీళ్ళు క్లియర్ చేసిన తర్వాత వన్స్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అన్నీ కూడా 1 డేలో అయిపోతాయి అన్నమాట ఈ ల్యాండ్స్ అన్నవి. దాని ప్రక్రియ ఎలా ఉంటుందని అంటే మ్యూటేషన్ ఫీజులు చెల్లింపు నిర్దేశించిన తేదీ నాడు భూభారతి చట్టంలో ఉన్న నమూనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. పాస్బుక్ ఇస్తారు, మ్యాప్ ఇస్తారు, ఇవన్నీ కూడా. దాని తర్వాత అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇక్కడ సర్వే చేసి అప్పుడు ఎంఆర్ఓకి ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయండి అని చెప్పేసి చెప్తారు. దాని తర్వాత వెంటనే ఇక్కడ దీంట్లో రికార్డ్ చేసి ఈ భూభారతి పోర్టల్లో రికార్డ్ చేసిన తర్వాత పాస్బుక్ని వీళ్ళకి గ్రాంట్ చేస్తారు. ఏమన్నా మీకు అబ్జెక్షన్స్ ఉంటే ఆర్డీఓ లేదా ఆర్డీఓ దేర్ బై అక్కడ కూడా ఆ అబ్జెక్షన్ క్లియర్ అవ్వలేదు అని అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ని అప్రోచ్ అయ్యి మీరు అప్పీల్ చేసుకోవచ్చు. ఇట్లా సొంత డాక్యుమెంటేషన్ ధరణి పోర్టల్లో ఇట్లా సొంత డాక్యుమెంటేషన్ రాసుకోవడం, దాంట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవడం ఇవన్నీ కూడా పాసిబుల్ అయ్యేవి కాదు. బట్ ఇప్పుడు ఈ యాక్ట్ త్రూ అది పాసిబుల్ అయ్యింది, రైట్. ఇంకా వారసత్వంగా వచ్చిన భూములు ఇప్పుడు ఇన్హెరిటెన్స్ అని అంటాం. గ్రాండ్ పేరెంట్స్ ఇంకా వేరే వాళ్ళ నుంచి అట్లా ఇన్హెరిటెన్స్ లాగా వచ్చినటువంటి భూములు మ్యూటేషన్ అంటే ఇప్పుడు నా గ్రాండ్ పేరెంట్ మా తాతగారి పేరు ఉండొచ్చు, ఆ తాతగారి పేరు నుంచి ఇప్పుడు నా పేరు మీదకి మార్చుకోవడం, దట్ ఈస్ నథింగ్ బట్ మ్యూటేషన్. అట్లా వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ సెక్షన్ 7 రూల్ నెంబర్ 7 దాని ప్రకారం హక్కులు సంక్రమిస్తే ఫస్ట్ తహసీల్దార్ గారు చూసి దాని తర్వాత నిర్ణీత మ్యూటేషన్ చేస్తారు. ఒకవేళ మ్యూటేషన్ చెయ్యకపోయినా కూడా డీమ్డ్ మ్యూటేషన్గా పరిగణిస్తారు. ఇందాక డీమ్డ్ మ్యూటేషన్ అంటే నేను చెప్పా అది లీగల్గా వ్యాలిడ్ ల్యాండే. అది మ్యూటేషన్ అని చెప్పి ఆయన పేరు మీద నుంచి నా పేరు మీదకి మార్చడం లేట్ అవ్వచ్చు, కానీ అది లీగల్గా వ్యాలిడ్ ల్యాండే అవుతుంది. దానినే డీమ్డ్ మ్యూటేషన్ అని చెప్పేసి అంటారు, డీమ్డ్ మ్యూటేషన్గా పరిగణిస్తారు. ఆ విధంగా పాత పాసు పుస్తకం ఉంటే అందులో నమోదు చేయడం, లేదా ఒకవేళ పాస్బుక్ లేదనుకోండి కొత్త పాస్బుక్ ఇవ్వడం చేస్తారు. మ్యూటేషన్ ప్రక్రియ పర్ ఎకర్ వచ్చేసి 2500 రూపీస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు వచ్చినటువంటి దాంట్లో స్టాటిక్ పార్ట్ పర్ ఎకర్ వచ్చేసి 2500 రూపీ మనం ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఆ ఒప్పంద పత్రాలు వీల్నామా ఆ విల్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే వీళ్ళు ఆ మ్యాప్ ప్రకారం సర్వే చేసి ఆ మ్యాప్ ప్రకారం తహసీల్దార్ 30 రోజులలోగా విచారణ చేస్తారు. 30 డేస్, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. 30 డేస్ లోపు దాని గురించి విచారణ చేసి దరఖాస్తుపై నిర్ణయం తీసుకుంటారనమాట, వెదర్ దోస్ ల్యాండ్స్ ఆర్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ అని చెప్పి. దాని తర్వాత పాస్బుక్ అదేవిధంగా ఏమన్నా మళ్ళా సేమ్ అబ్జెక్షన్స్ ఉన్నాయనంటే ఆర్డీఓ, అక్కడ కూడా అవ్వకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇట్లా మ్యూటేషన్ చేసే ముందు ల్యాండ్ని సర్వే చేయడం, ల్యాండ్ గురించి మ్యాప్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇదివరకు ధరణి పోర్టల్లో లేవు. ఇప్పుడు దీని ద్వారా దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారు ఈ పోర్టల్లో, భూభారతి పోర్టల్లో. సరే, ఇట్లా ఇన్హెరిటెన్స్ ద్వారా ల్యాండ్స్ రావడం అలా కాకుండా వేరే మార్గాల ద్వారా మనకి ల్యాండ్ వచ్చిందనుకోండి, సెక్షన్ 8 రూల్ నెంబర్ 8 ప్రకారం సివిల్ లేదా రెవెన్యూ కోర్టు తీర్పు, ఏమన్నా సివిల్ కోర్టులో దాని గురించి ఉన్న లోక్ అదాలత్ అవార్డు, అసైన్మెంట్ పట్టా, 38E సర్టిఫికేట్, ఇవన్నీ కూడా వీటి ద్వారా హక్కులు సంక్రమిస్తే ఫస్ట్ ఆర్డీఓకి మనం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత దేర్ బై మనకి పాస్బుక్ని ఇస్తారు. మ్యూటేషన్ ప్రక్రియ సేమ్ నిర్దేశించినటువంటి దరఖాస్తు ఎకరానికి 2500 రూపీస్ ఫీని మనం చెల్లించాలి. దాని తర్వాత వీళ్ళు ఆర్డీఓ లెవెల్లో, అదేవిధంగా మన ఎంఆర్ఓ లెవెల్లో, దాని తర్వాత కలెక్టర్ లెవెల్లో వీళ్ళు సర్వేని కండక్ట్ చేస్తారు. ఒకవేళ ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే మరలా సేమ్ ఆర్డీఓని అప్రోచ్ అవ్వచ్చు, లేదా అక్కడ కూడా అవ్వకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ని అప్రోచ్ అవ్వచ్చు. ఈ విధంగా కోర్టు కేసెస్ ద్వారా ఎవరికైతే ఈ ల్యాండ్స్ వస్తాయో ఆ ల్యాండ్స్ గురించి ఇట్లా మళ్ళా డాక్యుమెంటేషన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ చేసుకోవడం ఇదివరకు ధరణి పోర్టల్లో ఉండేది కాదు, ఇప్పుడు దీని ద్వారా ఇంట్రడ్యూస్ చేశారనమాట. అదేవిధంగా సాదా బైనామాల క్రమబద్ధీకరణ, రెగ్యులరైజేషన్ ఆఫ్ సాదా బైనామా ల్యాండ్. ఆ సాదా బైనామా ల్యాండ్ వచ్చేసి 2014 జూన్ 2 ఈ డేకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటండి, తెలంగాణ ఫార్మేషన్ డే.
తెలంగాణ ఫార్మేషన్ డే, ఆ డే కంటే ముందు ఉన్నటువంటి రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ల్యాండ్స్, సాదా బైనామా ల్యాండ్స్ అంటే బేసిక్లీ ఏంటి అని అంటే, ఇప్పుడంటే ఈ ల్యాండ్ నాది అని చెప్పడానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అదేవిధంగా డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి, డాక్యుమెంట్స్, పేపర్స్ ఇవి. అలా కాకుండా రూరల్ ఏరియాస్లో, విలేజెస్లో ఈ గుంట వరకు నాదయ్యా, ఈ గుంట వరకు నాది అని చెప్పి ఊరికే ఏదో జస్ట్ పేపర్ మీద వాళ్ళు రాసుకొని అంతవరకు మాత్రమే ఈ ల్యాండ్ నాది అని చెప్పి సింపుల్గా ఒక పేపర్ మీద రాసుకుంటారు. అలాంటి ల్యాండ్స్ని సాదా బైనామా ల్యాండ్స్ అని అంటారు. మ్యాక్సిమం అవి విలేజ్ ఏరియాస్లో సాదా బైనామా ల్యాండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా జస్ట్ పేపర్ మీద ఈ పేపర్ కూడా మళ్ళీ ఎంఆర్ఓ వాళ్ళు లేదంటే ఏదైనా కోర్టు ద్వారా వచ్చినటువంటి పేపర్ కాదండి. ఊరికే ఏదో మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నప్పుడు ఒక పేపర్ మీద అక్కడ కూడా కొంచెం ప్రామిసరీ నోట్ అని చెప్పేసి ఒక పేపర్ మీద రాసిస్తారు చూసారా, అలాంటి పేపర్ మీద ఈ ల్యాండ్ నాది అని చెప్పి సంతకం పెట్టి ఉంటుంది. ఆ పేపర్స్ వ్యాలిడా, చెల్లుబాటు అవుతాయా? అవ్వవు కదా. అలాంటి ల్యాండ్స్, అలా పేపర్ మీద రాసుకున్నటువంటి సాదా బైనామా ల్యాండ్స్ కూడా ఏవైతే రూరల్ ఏరియాస్లో ఉన్నాయో ఆ ల్యాండ్స్ని కూడా ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తారు, క్రమబద్ధీకరిస్తారు. అంటే వాటిని సర్వే చేసి అవి వాళ్ళకి చెందినవి అని సర్వేలో తేలినట్లయితే వాటికి కూడా రికార్డ్స్ని, డాక్యుమెంట్స్ని కల్పించేటువంటి ఒక అవకాశం. అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ బినామీ ల్యాండ్, సునామీ ల్యాండ్ అలా అవ్వకుండా సర్వే చేసి న్యాయంగా వాళ్ళకి చెందితే వాళ్ళకే ఇస్తారనమాట. మ్యూటేషన్ ప్రక్రియ కూడా సేమ్. అలాంటి ల్యాండ్స్కి అంటే ఆల్రెడీ ఆ పిచ్చి పేపర్లోనే నా పేరు, మా గ్రాండ్ పేరెంట్స్ పేరు ఉంది, ఆ పేరు నుంచి నా పేరుకి షిఫ్ట్ చేయాలనుకోండి, దట్ ఈజ్ మ్యూటేషన్. అలా వచ్చినటువంటి దాన్ని కూడా, ఆ మ్యూటేషన్ ల్యాండ్ కూడా సాదా బైనామాలు మ్యూటేషన్ ల్యాండ్ని కూడా మళ్ళీ మనం డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి వీలుని కల్పిస్తుంది. అసలు ఈ సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఎటువంటి వాటిని క్రమబద్ధీకరించడం లేదంటే వాటి గురించి కొన్ని గైడ్ లైన్స్ పెట్టడం అవేవి కూడా ధరణి పోర్టల్లో లేవు. ఇప్పుడు భూభారతి పోర్టల్లో వీటిని రెగ్యులరైజ్ చేయడం కూడా ఈ పోర్టల్ ద్వారా ఉన్నదన్నమాట. వీళ్ళకి పాస్బుక్స్ ఇది వరకు లేవు. ధరణి పోర్టల్లో పాస్బుక్ గ్రాంట్ చేయడం ఇవన్నీ లేవు. దీని ప్రకారం ఆల్రెడీ నమోదయ్యి రిజిస్టర్ అయ్యి ఎవరైతే రికార్డులు పరిశీలించి 300 రూపీస్ వాళ్ళు పే చేసినట్లయితే ఒక పాస్బుక్ ఇస్తారు. ఆ పాస్బుక్ త్రూ మళ్ళీ మనం దాంట్లో మ్యాప్ వేయించుకోవచ్చు. మన ఏరియా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందని చెప్పేసి మ్యాప్ చేయించుకోవచ్చు ఆ పాస్బుక్లో. అదేవిధంగా వాళ్ళ వివరాలు, రికార్డ్స్ ఇవన్నీ కూడా క్లియర్గా లేవనుకోండి, నా డాక్యుమెంట్లో ఉన్నటువంటి, నా రికార్డులో ఉన్నటువంటి వివరాలు అక్కడ పాస్బుక్లో మెన్షన్ చేసినటువంటి వివరాలు రెండు అటు ఇటు అవుతున్నాయి, ఇన్వాలిడ్గా ఉన్నాయని అన్నప్పుడు వాటిని కూడా చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా మళ్ళీ ఆర్డీఓ లేదా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అక్కడ అవ్వలేదు అని అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ని అప్రోచ్ అయ్యి మనం చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ అన్నది మనకి ఇదివరకు ధరణి పోర్టల్లో లేదు. బట్ ఇప్పుడు ఈ పాస్బుక్ ఫెసిలిటీ కూడా మనకి ఈ పోర్టల్ త్రూ మనకి ఇచ్చారనమాట. అప్పీల్ వ్యవస్థ, ఈ అప్పీల్ ఫామ్ కూడా 2 tier అప్పీల్ ఫామ్, Tier 1, Tier 2. ఇది కూడా నేను చెప్పా. Tier 1 వచ్చేసి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, Tier 2 వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇది వరకు ధరణి పోర్టల్లో డైరెక్ట్గా కలెక్టర్స్ లేదా హైకోర్టులో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ హయాంలో వాళ్ళ అండర్లో ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఫస్ట్ లెవెల్లో ఆయన చూస్తారు. అక్కడ కూడా సార్ట్అవుట్ అవ్వకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇట్లా అప్పీల్ వ్యవస్థ 2 అంచెల 2 levels అప్పీల్ వ్యవస్థగా ఉంది. ధరణి పోర్టల్లో అసలు ఈ అప్పీల్ సిస్టమ్ అన్నది లేదు. డైరెక్ట్గా మనం రీజనల్ కోర్ట్స్ని కానీ హైకోర్ట్స్ని కానీ అప్రోచ్ అవ్వాలన్నమాట. ఇట్లా 2 tier లెవెల్ లేదు. రైట్. రివిజన్ అధికారాలు మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా, ఇందాక చెప్పాను కదా, వక్ఫ్ ల్యాండ్ అయినా లేదా గవర్నమెంట్ ల్యాండ్ని వాళ్ళ ల్యాండ్ అని చెప్పేసి ఏమైనా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, వాటిని మరలా క్రాస్ వెరిఫై చేసి వాళ్ళది కాదు అన్నప్పుడు ఆ డాక్యుమెంట్స్ని క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం కూడా, ఆ సవరణ కూడా దీంట్లోనే తీసుకొని వచ్చారు. ధరణి పోర్టల్లో ఈ చట్టం అన్నదే అసలు లేదు. రెవెన్యూ విలేజ్ లెవెల్లో రెవెన్యూ రికార్డ్స్ని కూడా మెయింటైన్ చేస్తారు. ఎందుకు? అసలు ఆ విలేజ్లో ఎవరికి ల్యాండ్ ఉంది లేదు, డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయా
సో దట్ అలా ల్యాండ్స్ ఎవరివి అన్న డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయనుకోండి, రికార్డ్స్ లేదా డేటాబేస్ అన్నది మన దగ్గర ఉంది అని అంటే, గవర్నమెంట్ దగ్గర ఉంది అంటే, ఆ ల్యాండ్స్ కాకుండా మిగతా ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో, సమ్ బ్యారన్ ల్యాండ్స్ అవ్వచ్చు, ఎంటీ ల్యాండ్స్ అవ్వచ్చు, అవి గవర్నమెంట్ అక్కడ ఏమైనా కొత్తగా కన్స్ట్రక్ట్ చేయాలన్నా అలాంటి ప్లేసెస్ ఏది ఎవరి ల్యాండ్ అన్న డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీగా ఈ విలేజ్ లెవెల్లో రెవెన్యూ రికార్డ్స్ అనేవి మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. భూమి హక్కుల రికార్డులో వివరాలు ఈ రికార్డులో ఆన్లైన్ ద్వారా పొందుపరుస్తారు. ఈ గ్రామ్ రెవెన్యూ రికార్డ్స్ కూడా ధరణి పోర్టల్లో కొంతకాలం తర్వాత ఆగిపోయింది. దీనిని రికార్డుల గురించి అసలు ప్రస్తావన లేదు. బట్ ఇప్పుడు దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. రికార్డుల నకలు పొందడం ఎలా? ధరణి పోర్టల్లో ఇట్లా మనకి డూప్లికేట్ రికార్డ్ వచ్చేది కాదు. అంటే బేసిక్గా మన రికార్డ్స్ని ఇప్పుడు ఇంత ల్యాండ్ ఉంది, ఒకటే సేమ్ పర్సన్కి ఇంత హెవీ ల్యాండ్ ఉంది అని చెప్పి కొంతమంది దాన్ని హైడ్ చేసుకునేటువంటి ప్రక్రియ కూడా ఉంది. అట్లా దాచిపెట్టుకోకుండా ఆ ల్యాండ్ గురించి మాకు ఇంకొక డూప్లికేట్ కాపీ కావాలి అని అన్నారనుకోండి, సమ్ 10 రూపీస్ పే చేస్తే ఆ డూప్లికేట్ కాపీని కూడా ఇస్తారు. భూభారతి పోర్టల్లో అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎవరైనా తమ రికార్డులు కనిపించకుండా చేసుకునేలా అవకాశం ఉండేది ఇది వరకు, అలా హైడ్ చేసుకునే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. ఎవరైనా కూడా ఎవరి రికార్డ్స్నైనా కూడా చూడొచ్చు. జస్ట్ విత్ ఇన్ అ ప్రైస్ ఆఫ్ 10 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ అనదర్ మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఇవి దీంట్లో వచ్చినటువంటి మేజర్ చేంజెస్. ఇది జస్ట్ అట్ ఎ గ్లాన్స్ చెప్పాను నేను, ఇండెక్స్ కాబట్టి. ఇన్ డెప్త్ మళ్ళీ మనకి రిలీజ్ అయిన తర్వాత ఇన్ డెప్త్ అనాలిసిస్ మనం చేద్దాం. ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా క్లియర్గా మాట్లాడుకుందాం. సో దిస్ విల్ బి ద ఇండెక్స్ part or Bhubharati portal or Bhubharati Act, and we'll be meeting for another class. Until then, thank you.